బాగా ట్రెండింగ్‌లో ఉన్న ఈ హ్యాండ్స్‌ని చాలా ఈజీగా ఎలా రెడీ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్! బాగా ట్రెండింగ్‌లో ఉన్న ఈ హ్యాండ్స్‌ని చాలా ఈజీగా ఎలా రెడీ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మనకు ఒక లైనింగ్ పీస్ తీసుకోండి. లోపల హ్యాండ్ డిజైన్ చేసుకోవడం కోసం దీన్ని ఇలా ఫోల్డింగ్ అనేది చేసేసుకోండి. తర్వాత డబుల్ ఫోల్డింగ్ చేసుకోండి. 2 హ్యాండ్స్ ఒకేసారి కట్ చేసుకుంటాం. సో, నేను ఇటువైపున కట్ చేస్తున్నా జాయింట్లు లేకుండా. కింద వైపున హెచ్చు తగ్గు లేకుండా ట్రయాంగిల్ స్కేల్ పెట్టేసుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుంచి హ్యాండ్ పొడవు మార్కింగ్ చేసుకోవాలి. ఈ మోడల్ కోసం మీకు ఎల్బో హ్యాండ్ తీసుకోవచ్చు, మీడియం హ్యాండ్ తీసుకోవచ్చు, లేదంటే వెరీ షార్ట్ హ్యాండ్ కూడా తీసుకోవచ్చు. నేను ఇక్కడ మీడియం హ్యాండ్ తీసుకుంటున్నా. హ్యాండ్ పొడవు 5.5. పైన కింద ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకొని 6.5 ఇంచులు వచ్చేలాగా ఒక చోట మార్కింగ్ చేసుకొని లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుంచి హ్యాండ్ డౌన్ మీకు అందరికీ తెలుసు కదా, నడుము లూజు ప్రకారంగా హ్యాండ్ డౌన్ చేసుకుంటాం. అదొకసారి చూసుకొని పెట్టేసుకోండి. తర్వాత ఇప్పుడు ఈ కింద హ్యాండ్ లూజు మార్కింగ్ చేసుకుంటాం. హ్యాండ్ లూజ్ వచ్చేసి 11 ఇంచులు, దీంట్లో సగం 5.5. తర్వాత ఖర్చు కోసం 1.5 లేదంటే 2 ఇంచులు పెట్టుకోవచ్చు. నేను 1.5 ఇంచు ఖర్చు పెడుతున్నా. తర్వాత హ్యాండ్ కర్వ్ షేప్ తీసుకోవాలి. దీనికోసం చంక రౌండ్లో రెండో భాగం చంక రౌండ్ 15 ఇంచులు, దీంట్లో సగం వచ్చి మనకు 7.5. కానీ ఇక్కడ కర్వ్ షేప్ తీసుకునేటప్పుడు ఒక 1/4 ఇంచు తగ్గించి 7.5 ఇంచులు వచ్చేలాగా పెట్టేసుకుంటాం. ఇలా పెట్టేసుకోండి. ఖర్చు కోసం కింద ఎంత పెట్టిరో పైన కూడా సేమ్ ఖర్చు పెట్టేసుకొని ఇక్కడ లైన్స్ డ్రా చేసుకోండి. తర్వాత పై వైపున హ్యాండ్ కర్వ్ షేప్ తీసుకోవాలి. ఈ కర్వ్ షేప్ మీకు చాలా సార్లు చూపించిన ఇంతవరకు వీడియోలో. ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి 2 ఇంచులు వచ్చేలా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇక్కడ వరకు ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కర్వ్ షేప్ తీసుకోవాలి. సో, దీనికోసం ఒక 1 ఇంచ్ వచ్చేలాగా ఒక మార్కింగ్ చేసేసుకోండి స్టార్టింగ్ దగ్గర. ఇప్పుడు 1 ఇంచ్ బేస్ చేసుకొని లైట్గా కర్వ్ షేప్ తీసుకోండి. కింద ఒక 1/4 ఇంచు మార్కింగ్ చేసుకొని ఒక డౌన్ చేసుకోండి. ఎందుకంటే వెనకాల ముడత లేకుండా ఉంటుంది. ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ వరకు కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకున్న తర్వాత తలపైన చిన్న ఘాటు పెట్టేసుకోండి. ఖర్చు కోసం తీసుకునే దగ్గర చిన్న ఘాటు పెట్టేసుకొని హ్యాండ్ పీస్ని ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకొని ఒకవైపున లోతు తీసుకుంటాం. సో, ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి 1 ఇంచ్ వచ్చేలా ఒక మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఖర్చు ఏదైతే ఉందో ఈ ఘాటు 1 ఇంచ్ వరకు వచ్చేలాగా ఫోల్డింగ్ చేసుకోండి. మధ్యలో ఫోల్డింగ్ వస్తుంది. ఇక్కడ 3/4 ఇంచ్ ఉండేలాగా చూసుకొని ఒక మార్కింగ్ చేసుకోండి. 3/4 ఇంచును కలుపుకొని ఈ విధంగా లోతు అనేది తీసేసుకోండి. ఓకేనా? ఇప్పుడు మార్కింగ్ చేసుకుని ఈ పీస్ వరకు కట్ చేసుకొని ఈ పీస్ వేసుకొని ఒరిజినల్ పైన కూడా పెట్టేసుకొని కట్ చేసుకుందాం. సో, ఈ మోడల్ హ్యాండ్స్కి అయితే మీకు జిమ్మిచూ క్లాత్ కానీ లేదంటే సాటిన్ క్లాత్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. లుక్ కూడా పర్ఫెక్ట్ ఉంటుంది. ఆ టైప్లో వచ్చేలాగా తీసుకోండి. ఇలా కట్ చేసుకున్న దాన్ని కింద మీరు ఫోల్డింగ్ చేసుకుంటారా, పైపింగ్ వేస్తారా వేసుకోండి, లేదంటే తిప్పేసుకోవచ్చు. తర్వాత చుట్టూ లైనింగ్ ఒరిజినల్ జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసి పెట్టేసుకోండి. సో, ఇక్కడ వరకు మనకు మెయిన్ హ్యాండ్ వరకు అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని పై వైపున ప్రిల్స్ వచ్చేలాగా మనం రెడీ చేసుకోవాలి కదా డిజైన్ కోసం. దీనికోసం ఒక పీస్ అనేది తీసేసుకోండి. ఇలా ఒక చిన్న పీస్ తీసేసుకొని దీన్ని కరెక్ట్గా డబుల్ ఫోల్డింగ్ వచ్చేలాగా పెట్టేసుకోవాలి. ఈ విధంగా ఇలా ఫోల్డింగ్ వచ్చేలాగా పెట్టేసుకొని ఇప్పుడు కింద వైపున హెచ్చు తగ్గు లేకుండా ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఇలా డ్రా చేసిన తర్వాత ఇక్కడ నుంచి లెంత్ మార్కింగ్ చేసుకోవాలి. ఈ లెంత్ వచ్చేసి మీ చాయిస్ బట్టి పెట్టుకోవచ్చు అండి. ఒక 15 ఇంచుల వరకు తీసుకోవచ్చు. కొంచెం ఎక్కువ కావాలి అంటే లెంత్ కొంచెం జారినట్టుగా ఎక్కువ ఉండాలి అనుకుంటే ఒక 16, 17 పెట్టుకోండి. ఇప్పుడు నేను ఒక 14 ఇంచులు తీసుకుంటున్నా. కరెక్ట్గా 14 ఇంచులు వచ్చేలా ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఈ కింద వైపున ఈ ఫ్రిల్స్ అనేది లెంత్ అనేది కొంచెం ఎక్కువ జారినట్టుగా రావాలి అంటే ఒక 10 ఇంచుల వరకు కూడా తీసుకోవచ్చు. మీ సైజుని బట్టి లావు ఉన్నోళ్ళు 10 ఇంచుల దాకా తీసుకోవచ్చు. ఇప్పుడు దీనికి నేను ఒక 8 ఇంచులు తీసుకుంటున్నా. సో, ఫోల్డింగ్ పైన 8 ఇంచులు వచ్చేలాగా తీసేసుకోవాలి ఈ కింద వైపున. తర్వాత ఈ పై వైపున వచ్చేసి ఒక దీంట్లో సగం ఇప్పుడు 8 తీసుకున్నాక 8లో సగం 4 ఇంచులు పెట్టుకోవచ్చు. ఒక 1/2 ఇంచు తగ్గించుకొని కూడా పెట్టేసుకోవచ్చు. నేను 3.5 ఇంచులు తీసుకుంటున్నా. కింద ఎంత పెడతారో దాంట్లో సగాన్ని పైన పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు పైనుంచి కింది వరకు స్కేల్ పెట్టేసుకొని ఒక లైన్ డ్రా చేసుకొని ఈ డ్రా చేసుకున్న ప్రకారంగా కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీనికి మీరు ఒక ఆపోజిట్ చిన్న లేస్ అనేది తీసుకోండి. ఇది వచ్చి మీకు శారీని మ్యాచింగ్ చేసుకొని ఉండాలి. సిల్వర్ కానీ గోల్డ్ కానీ లేదంటే ఏ కలర్ అయినా పర్లేదు. ఇప్పుడు నేను గోల్డ్ కలర్ తీసుకున్నా. ఇప్పుడు ఈ గోల్డ్ కలర్ యూజ్ చేసుకొని కింద పైన కుట్టు వేసుకొని కుచ్చులు పెట్టుకోవాలి. మిషన్ పైన చూపిస్తాను. ముందుగా తీసుకున్న క్లాత్ని ఈ కింద వైపున ఒక 1/4 ఇంచ్ ఒకసారి, ఇంకొక 1/4 ఇంచ్ ఒకసారి ఇలా ఫోల్డింగ్ చేసుకొని చివరి వరకు కుట్టు వేసేసుకుందాం. ఇదిగోండి ఇప్పుడు ఈ కింద వైపున ఏ విధంగా అయితే ఫోల్డింగ్ చేసి కుట్టేసుకున్నామో అదే విధంగా ఈ పై వైపున కూడా ఒక 1/4 ఇంచ్ ఒకసారి, ఇంకొక 1/4 ఇంచ్ ఒకసారి ఫోల్డింగ్ చేసుకొని చివరి వరకు కుట్టు వేసేసుకుందాం. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదిగోండి ఈ క్లాత్ని పై వైపునకి తీసేసుకోండి. అంటే కుట్టిన ఈ ఖర్చు అంతా కింది వైపునకి వెళ్ళిపోతుంది. ఇలా పైకి తీసేసుకొని
ఇప్పుడు ఒక లేస్ అనేది తీసుకున్నాం కదా! ట్రయాంగిల్ లేసు. ఈ లేస్‌ని కరెక్ట్‌గా ఇదిగోండి కింద వైపున ఈ విధంగా పెట్టేసుకొని, ఈ పైనుంచి ఒక కుట్టు వేసేసుకుందాం. అయితే ఈ లేస్‌కి బదులుగా మీరు ఏదైనా పెట్టుకోవచ్చండి. ఈ శారీలో వచ్చిన అంటే బ్లౌజ్‌లో బార్డర్ వస్తుంది కదా! సన్నటి బార్డర్ ఉంటే కూడా ఆ బార్డర్‌ని కూడా పెట్టుకోవచ్చు. బట్ ఏందంటే ఇది లేస్ కుడితే ఇంకా లుక్ అనేది పర్ఫెక్ట్ ఉంటదనమాట దీనికి. ఇదిగోండి ఇప్పుడు కింద వైపున మొత్తం కూడా ఈ విధంగా పెట్టేసుకొని లేస్ వేసుకున్నాం కదా! ఇప్పుడు ఇదే విధంగా ఈ పై వైపున కూడా లేస్ వేసేసుకోవాలి. అయితే ఈ లేస్ వచ్చేసి మనకు కింద వైపున ఏ పొజిషన్‌లో పెట్టుకున్నాం ఇదిగోండి ఈ పొజిషన్‌లో పెట్టుకున్నాం కదా! ఇదే పొజిషన్ సేమ్ పై వైపున వచ్చేలాగా పెట్టేసుకొని కుట్టు వేసేసుకుందాం. ఇదిగోండి పీస్ వచ్చేసి ఈ విధంగా రెడీ అవుతుందనమాట. సో, ఇలా రెడీ చేసుకున్న తర్వాత, ఇప్పుడు ఈ కింద వైపు నుంచి ఈ పై వైపున వరకి చిన్నగా కుచ్చులనేవి పెట్టేసుకోవాలి. ఒక చిన్న పిన్ లాంటిది తీసుకోండి ఏదైనా. ఎందుకంటే కుచ్చులు పెట్టుకోవడం నీట్‌గా వస్తదనమాట. ఇలా పెట్టేసుకొని చిన్న చిన్న కుర్చీలు అంటే ఇదిగోండి ఈ విధంగా దగ్గర దగ్గరకొచ్చేలాగా చివరి వరకు పెట్టేసుకుందాం. ఇదిగోండి ఇటువైపున కుర్చీలనేవి పెట్టుకున్నాం గదా! ఇలా కుర్చీలు పెట్టుకున్న తర్వాత దీని వెడల్పొచ్చి ఒక 3:30, 4 ఇంచుల వరకు ఉండేలాగా చూసుకోవాలి. ఇదిగోండి చివరి నుంచి ఇక్కడి వరకి ఒక 4 ఇంచెస్ వచ్చేలాగా. ఇప్పుడు ఇటువైపున 4 ఇంచెస్ వచ్చింది గదా! అటువైపున గూడా కుర్చీలు పెట్టుకున్న తర్వాత సేమ్ 4 ఇంచెస్ రావాలన్నమాట. సో, దీనికోసం ఇదిగోండి ఇక్కడ నుంచి పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ కుర్చీలన్నీ గూడా పై వైపున ఫోల్డింగ్ చేసుకున్నాం గదా! సేమ్ ఇటువైపున గూడా ఇదిగోండి ఇక్కడ నుంచి కుట్టేటప్పుడు ఇక్కడ గూడా కుర్చీలనేది ఇదిగోండి ఈ విధంగా పైకొచ్చేలాగా పెట్టేసుకొని చివరి వరకు కుర్చీలు పెట్టుకుందాం. ఈ కుర్చీలన్నీ గూడా మనకు అటువైపున ఎంతైతే 4 ఇంచెస్ వచ్చిందో, అదే 4 ఇంచెస్ వచ్చేలాగా కుర్చీలనేది సేమ్ ఇదిగోండి ఆ పొజిషన్ అనేది అదే విధంగా పెట్టేసుకొని కుర్చీలు పెట్టేసుకుందాం. ఇదిగోండి ఈ విధంగా. కుర్చీలు పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ జేసుకోవాలి. మనకి ఇది మెజర్‌మెంట్ 4 ఇంచులు వచ్చిందా లేదా అని జెప్పి. ఇదిగోండి కరెక్ట్‌గా 4 ఇంచెస్ వచ్చింది. ఒకవేళ కొంచెం అటు ఇటుగా వచ్చిందనుకోండి కుట్టేటప్పుడు కొంచెం అడ్జస్ట్ జేసుకోవచ్చు. ఇప్పుడు 2 వైపులా కూడా కుర్చీలు పెట్టుకున్నాం గదా! ఇలా కుర్చీలు పెట్టుకున్న తర్వాత ఇది బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఈ ఫ్రిల్స్ అన్నీ గూడా నీట్‌గా ఉండడం కోసం కరెక్ట్‌గా ఇదిగోండి ఈ ఫ్రిల్స్ ఏవైతే వచ్చినాయో ఈ ఫ్రిల్స్‌ని ఒకసారి గోరుతోని ఈ విధంగా ఇదిగోండి ఇలా స్ట్రెయిట్‌గా వచ్చేలాగా సర్దేసుకోండి. అన్ని ఫ్రిల్స్‌ని ఒకే సమానంగా సర్దేసుకుంటే బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఇవి నీట్‌గా ఉంటాయన్నమాట. ఇదిగోండి ఇలా రబ్ జేసుకోవాలి. ఏందంటే నేను దీని పైన ఐరన్ చేసేసిండంటే ఐరన్ చేస్తే స్టిఫ్‌గా ఉంటది. లేదు అంటే గోరుతో నీట్‌గా రబ్ జేసుకోవచ్చు. ఇలా ఈ పీస్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు మెయిన్ పీస్ తీసుకుందాం. హ్యాండ్ పీస్ తీసేసుకొని ఇప్పుడు ఈ పీస్‌కి కరెక్ట్‌గా ఇదిగోండి ఈ పీస్ పై వైపున పెట్టి కుచ్చులు పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు ఈ ఎడ్జ్ దగ్గర నుంచి ఈ విధంగా స్టిచ్ జేసుకోవాలి. ఎంత మెజర్‌మెంట్‌తోని స్టిచ్ జేసుకోవాలి అనే దాని కోసం ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి 1:30, 2, 2:30 ఈ టైప్‌లో ఈ మధ్యలో గ్యాప్ అనేది వదిలేసుకోవాలన్నమాట. అది మన చాయిస్‌ని బట్టి పెట్టొచ్చు. అలాగని చెప్పి మరీ ఎక్కువ పెట్టొద్దు. ఒక 2 ఇంచుల వరకు పెట్టేసుకోండి. ఈ మధ్యలో నుంచి ఇక్కడ ఒక 2 ఇంచులు, ఈ మధ్యలో నుంచి ఇటువైపున ఒక 2 ఇంచులు. ఇలా మార్కింగ్ అనేది చేసుకొని, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కుచ్చులు ఈ క్లాత్ అనేది అటాచ్ చేసుకోవాలి. సో, ఫస్ట్ ఏం చేస్తారంటే ఇదిగోండి పైనుంచి ఈ విధంగా ఈ స్టార్టింగ్ దగ్గర ఈ విధంగా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకొని ఇదిగోండి ఈ పీస్‌ని ఈ విధంగా కరెక్ట్‌గా చూసుకోవాలి. ఇలా చూసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కుట్టు వేసేసుకుందాం. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత మళ్ళీ ఇదిగోండి ఇటువైపున పీస్ ఉంటుంది గదా! ఈ కార్నర్ కొంచెం కట్ జేసుకోండి ఇక్కడ. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి కుట్టు వేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ నుంచి స్టార్ట్ జేసుకోండి. మార్కింగ్ ఏదైతే ఉందో మార్కింగ్ దగ్గర పెట్టేసుకొని ఒకసారి ఇదిగోండి ఈ విధంగా రబ్ జేసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్‌గా మనకి ఇటువైపున ఎంతొచ్చింది? 4 ఇంచెస్ వచ్చింది. ఇదే 4 ఇంచెస్ వచ్చేలా ఇదిగోండి ఇటువైపున పెట్టేసుకోవాలి. కరెక్ట్‌గా వచ్చేసింది ఇది. ఒకవేళ కొంచెం అటు ఇటుగా వస్తే చిన్న ఈ విధంగా అడ్జస్ట్‌మెంట్ జేసుకోవచ్చు. ఇలా పెట్టేసుకొని పావించు ఖర్చుండేలాగా ఇదిగోండి ఈ పీస్‌ని అటాచ్ జేసేసుకుందాం. ఈ చివరన రబ్ చేసుకోండి ఈ విధంగా. కరెక్ట్‌గా ఈ పీస్ అనేది రెడీ అవుతుంది. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పీస్‌ని మనం బ్లౌజ్‌కి అనేది అటాచ్ చేసేసుకుందాం. అయితే బ్లౌజ్‌కి అటాచ్ చేసుకునేటప్పుడు పెద్దగా ప్రాబ్లమ్ ఏమి ఉండదు. రెగ్యులర్‌గా హ్యాండ్ ఏ విధంగా అయితే అటాచ్ చేస్తామో అదే ప్రకారంగా మధ్యలో నుంచి అయినా సరే, చివరి నుంచి అయినా సరే మొత్తానికి హ్యాండ్‌ని బాడీకి అనేది అటాచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇది బాడీకి అటాచ్ చేసిన తర్వాత అవుట్‌ఫిట్ చూపిస్తాను మీకు. ఇదిగోండి హ్యాండ్స్ వచ్చేసి 2 వైపులా కూడా ఈ విధంగా రెడీ చేసేసుకోవచ్చు. అయితే అవుట్‌ఫిట్ చూస్తుర్రు కదండీ ఎంత మంచి లుక్ వచ్చేసిందో. అయితే ఇక్కడ గోల్డ్ కలర్ లేస్ పెట్టినాను కదా! మీకిక్కడ శారీలో కింద వైపున బార్డర్ ఉంటుంది. లేదంటే బ్లౌజ్‌కి చిన్న హ్యాండ్ కోసం అని చెప్పి చిన్న బార్డర్ ఇస్తారు. ఆ బార్డర్‌ని మధ్యలో కట్ చేసుకొని కూడా ఈ విధంగా మీరు డిజైన్ అనేది చేసుకోవచ్చు. శారీకి ఎగ్జాక్ట్‌గా మ్యాచింగ్ అనేది ఉంటుంది. అదే విధంగా ఇప్పుడు ఈ ప్రిల్స్ డిజైన్ పెట్టినాం కదండీ! నార్మల్ హ్యాండ్ కాకుండా.
ఈ ప్రిల్ డిజైన్ వచ్చేసి రన్నింగ్ క్లాత్, ఈ హ్యాండ్కి ఏదైతే వాడినామో అదే క్లాత్ కాకుండా సపరేట్ క్లాత్, ఆపోజిట్ క్లాత్ కూడా మీరు వాడుకోవచ్చు. అట్లా పెట్టుకున్నా కూడా మంచి లుక్ అనేది ఉంటుంది. మొత్తానికి ఏంటంటే ఈ మోడల్ హ్యాండ్ని ఏ ప్రకారంగా కట్ చేసుకోవాలి, ఎంత మెజర్మెంట్స్ తోని మనం కట్ చేసుకుంటే ఈ ప్రిల్స్ అనేది పర్ఫెక్ట్ వచ్చేసాయి అనే దానికోసం నేను ఇక్కడ రన్నింగ్ క్లాత్ అయితే వేసేసిన. మీకు కావాలంటే ఈ ప్రిల్స్ దగ్గర ఆపోజిట్ క్లాత్ వేరేది ప్రకారంగా చూసి పెట్టేసుకోండి. ఓకేనా? సో బాగా ట్రెండింగ్ లో ఉన్న ఈ హ్యాండ్ డిజైన్ ని ఎలా చేసుకోవాలి అనేది చూసిరా ఫ్రెండ్స్. సో ఈ వీడియో అయితే మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి. ఎందుకంటే చాలా వరకు దీని మెజర్మెంట్ ఏ విధంగా తీసుకోవాలి, ఎలా ప్రిల్స్ పెట్టుకోవాలి అనే దగ్గర కన్ఫ్యూజన్ ఉంటుంది. కాబట్టి కన్ఫ్యూజన్ అనేది మీకు క్లియర్ అయింది అనుకుంటున్నా. సో ఈ వీడియో మీకు నచ్చిందంటే ఒక చిన్న లైక్ అయితే చేయండి. అదేవిధంగా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోడల్ హ్యాండ్స్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి. ఒకసారి ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్ళి హ్యాండ్ డిజైన్ అని సెర్చ్ చేసి మీకు అక్కడ వస్తుంది, చూసుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.